పెద్ద ఆరంభం గొప్ప ఆరంభం కాదు. ఇచ్చిన హామీల మీద ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు అది ఇక్కడ చేసి చెప్పుకోవాల్సింది. అంతేగాని మేమేదో బ్రహ్మాండం బద్దలు పగలగొట్టేస్తున్నాము, మేమేదో ఆకాశాన్ని తీసుకొచ్చి కింద నేల మీద దింపుతాము అని అటువంటి హామీలు మేము ఇవ్వలేదు. మేము యువతకి చెప్పింది ఏంటంటే దగా డిఎస్సి కాదు మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మొదటి సంతకం ప్రజల ఆస్తులను ప్రజలకు కాకుండా చేసే ఒక నల్ల చట్టమైన, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంటారు నమూనా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నమూనా వేరు, వీళ్ళు దాంట్లో మార్పులు చేర్పులు చేసి రాక్షస చట్టంగా తయారు చేసిన తీరు వేరు. దాని మీద సోదాహరణంగా మా జనసేన పార్టీ కూడా మా శివశంకర్ గారు వివరంగా చెప్పడం కూడా జరిగింది. అంశానికి వివరిస్తూ ఆ చట్టాన్ని రద్దు చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా న్యాయవాదులు అందరి తరఫున, అంటే జనసేన గారు న్యాయవాదులు అందరి తరఫున మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక 3, 4, 5 సంతకాలు ఇక అవన్నీ ఆయన చెప్పిన పద్ధతిగా ఆయన చెప్పుకుంటూ చేశాడు. అన్నా క్యాంటీన్ అనేది మటుకు ఇక్కడ మనం ప్రస్తావించాల్సిందే. పేదవాడికి తక్కువ ధరలో అతని కడుపు నింపటం అనేది అది ఎవరైనా హర్షించాలండి. ఒక రాజకీయ కక్షతో ఒక వ్యక్తి పేరు ఉండకూడదు అన్న కసితో ఇటువంటి విధోపనలు చేస్తే వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే దానికి 2024 ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీరు. మీరు తమిళనాడు చూశారు, జయలలిత ఎన్నో పథకాలు ఇస్తే మన డిఎంకే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎక్కడా కూడా తీసివేయలేదు. అక్కడ ఆ యొక్క వస్తువుల మీద కూడా వాళ్ళ ఉన్న ముద్రలు కూడా చెరపలేదు, వాటిని యథావిధిగా పంచమన్నారు. ఆ మ్యాగ్నానిటీ ఉండాలి. అన్నా క్యాంటీన్ రన్ చేయటం వల్ల నువ్వు కోల్పోయేది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వందల వేల కోట్లు నాశనం చేశారు. ఉదాహరణకు రంగులు తీసి ప్రభుత్వ కార్యాలయాలకు ఈ 5 సంవత్సరాలు నువ్వు అన్నా క్యాంటీన్ పెట్టి ఆ డబ్బు సరిపోదు. లేదు, గోరు సంచుల పేరుతో నువ్వు 750 కోట్ల రూపాయలు నువ్వు నాశనం చేశావు. అది కేటాయించిన పేదవాడికి ఆకలి తీరేది. కాబట్టి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు చేసిన దాన్ని గాడిలో పెడతాం అనేది జరుగుతుంది. రాష్ట్రాన్ని పాలనని సరైన దిశగా, సవ్యమైన దిశగా, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పాలన దిశగా తీసుకువెళ్లే ఆ డైరెక్షన్ లో మేము నడుస్తున్నాము అంటానికి సంకేతం ఈ రోజు ఆయన పెట్టిన సంతకాలు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఇదిగో మేము ఇట్లా నెరవేర్చామని చెప్పే సంకేతం మాత్రమే. అంతేగాని మేము బ్రహ్మాండం బద్దలు కొడుతున్నాము అనే మా డైలాగుల బట్టి మేము చెప్పదలుచుకోలేదు. వాళ్ళ జగన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చూశాను. ఏంటో ఆ స్టేట్మెంట్ నాకేం అర్థం కాలేదు. తిరుగుతాంటే ప్రజల్లో తిరగమనండి. నేను ఒకటి చెప్తాను సార్, ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు పార్లమెంట్ కి, శాసనసభకు. కానీ శాసన మండలిలో ఉన్న 58 సీట్లు మెజారిటీ ఇప్పుడు వైసీపీకి ఉంది. చట్టాలని ఒకవేళ ఈ ప్రభుత్వం చేస్తే ఆపడానికి ప్రయత్నం చేసి అక్కడ కుట్టిన ప్రయత్నాలు జరుగుతాయి. ప్రజలు దాన్ని గమనిస్తారు. నెక్స్ట్ 2 years కొంతమంది పోతారు, ఆ 5 years కొంతమంది పోతారు. ఆటోమేటిక్ గా మా కూటమి ప్రభుత్వానికి మరలా శాసన మండలిలో కూడా మెజార్టీ వస్తుంది, పార్లమెంట్ లో కూడా, రాజ్యసభలో కూడా మెజార్టీ మాకు ఎట్లాగో వస్తుంది. కానీ ఈ బలాన్ని అడ్డం పెట్టుకొని జగన్ రెడ్డి ఈ ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలని, మంచి చేసే చట్టాలను ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు బలంగా తిరగబడతారు అనేది మటుకి నేను మీ డిబేట్ ద్వారా నేను చాలా స్పష్టంగా